నమస్కారం. మీరు చూస్తున్నది స్కై న్యూస్ తెలుగు. ఉభయ గోదావరి జిల్లాలో నాగవంశం సంక్షేమ సంఘం నూతన కమిటీల ఎన్నిక సభ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోదు రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హడహక్ కమిటీ కన్వీనర్ కండుభక్త రామానాయుడు ప్రత్యేకంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన రమణారావు, ఉభయ గోదావరి జిల్లాలో నాగవంశీల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కళ్యాణ మండపాల నిర్మాణానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అనుకూల స్థలాలను గుర్తించి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకారంతో వాటిని నాగవంశం కళ్యాణ మండపాల నిర్మాణానికి కేటాయించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. త్వరలోనే అవసరమైన నిధులతో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. అనంతరం కొత్తగా నియమితులైన జిల్లా కార్యవర్గ సభ్యులను దుస్సాలువతో సన్మానించి అభినందనలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా కాళ్ళ శ్రవణ్, కార్యదర్శిగా బాయి వెంకట్రావు, కోశాధికారిగా మద్దిల మురళి ఎన్నిక కాగా, తూర్పు గోదావరి జిల్లా ప్రెసిడెంట్గా డాక్టర్ పోలుబోత్ సంజీరావు, కార్యదర్శిగా రాంబిల్ పాపారావు, కోశాధికారిగా అన్నపూర్ నాగభూషణం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం నూతన కార్యవర్గ సభ్యులు చైర్మన్ ఎరుబోదు రమణారావును మర్యాదపూర్వకంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగవంశ సంఘ పెద్దలు, జిల్లా మండల కమిటీ సభ్యులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.